ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భవానీ నగర్లో నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పాన్ కార్డులు, జనన ధృవీకరణ పత్రాలను సృష్టించి ఆధార్ కార్డులో పుట్టిన తేదీలను మార్చుతున్న రంజిత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటి వరకు సుమారు 200 మందికి చెందిన ఆధార్ కార్డుల్లో పుట్టినరోజులను మార్చినట్లుగా విచారణలో తేలింది. బెంగళూరు ప్రధాన కార్యాలయంలోని అధికారులకు అనుమానం వచ్చి కామారెడ్డి పోలీసులకు నోటీసులు అందజేసినట్లుగా ఎస్ఐ మధుసూదన్ గౌడ్ తెలిపారు. రంజిత్ కుమార్ కు సహకరించిన మరో 10 మందిని విచారిస్తున్నట్లుగా తెలిపారు. సార్ ఇది కార్ సార్ ఇది టువర్డ్స్ సిరిసిల్ల పోతుంది సార్. కామారెడ్డి పట్టణంలోని వడ్లూరు రోడ్లో ఆధార్ సెంటర్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అటు ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా ఆధార్లో అప్డేట్ చేస్తున్నారని కంప్లైంట్ మేరకు కేసు దర్యాప్తు చేస్తూ అందులో ఐరేని రంజిత్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తాడు. ఇతను ఈ లోకల్లో కామారెడ్డి పట్టణంలో కొన్ని జిరాక్స్ సెంటర్ వాళ్ళతో కుమ్మక్కైపోయి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మరియు పాన్ కార్డులలో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకొని దానికి అనుగుణంగా ఆధార్ సెంటర్లో అప్డేషన్ కొరకు రిక్వెస్ట్ పంపించేసి ఆధార్ కార్డులో మా డేట్ ఆఫ్ బర్త్ను చేంజ్ చేసినట్టుగా గుర్తించామనేది. ఇందులో ముఖ్యంగా మొదటి యాక్టివ్ అయిన రంజిత్ కుమార్ దోమకొండ అతన్ని అరెస్ట్ చేసి నిన్న రిమాండ్కు తరలించామనేది. మిగతా వారిపై దర్యాప్తు కొనసాగుతుంది.